హాయ్ ఫ్రెండ్స్. మేనిఫెస్టింగ్ కోచ్. ఇంటర్నేషనల్ లెవెల్‌లో నేను ట్రైనింగ్ తీసుకున్నాను. సో, టాపిక్‌లోకి దిగుదాం. చాలా మంది మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారు. మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారు. కానీ రియాలిటీ అయితే జరగదు. ఎందుకంటే వాళ్ళు అప్రమేషన్ చేస్తూ ఉంటారు, విజువలైజేషన్ చేస్తూ ఉంటారు, రైటింగ్ డౌన్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళ బ్రెయిన్‌లో అంతా కరెక్ట్‌గానే ఉంటుంది. కాకపోతే మన హార్ట్‌కొచ్చేసరికి ఆళ్ళకేమో ఫీర్ ఉంటుంది. అవుతుందా? అవ్వదా? ఎన్ని రోజులు పడుతుంది? అనే ఫీర్ ఉంటుంది. మేనిఫెస్టింగ్ చేస్తున్నప్పుడు మనం చెప్తాం. ఆల్రెడీ 10 డేస్ ఇట్లా పడుతుందని చెప్పం. ఆల్రెడీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఆల్రెడీ ఇప్పుడు వచ్చినట్టు అనుకోండి అని చెప్తామనమాట. మళ్ళీ క్వెషన్ అనమాట. ఇంకా ఎన్ని డేస్ పెడుతుంది అనే క్వెషన్ అయితే ఉన్నది కదా! సో, ఇట్లా అయితే మేనిఫెస్టింగ్ అయితే వర్క్ అవుతుంది. మీరు ఇంకా వెయిటింగ్ అనేది చేయకూడదు. అలైన్‌మెంట్ అనేది స్టార్ట్ అవ్వాలి. మీ హార్ట్ టు బ్రెయిన్ కోహెరెన్స్‌లో ఉండాలి. నేను హార్ట్ టు ఆల్ఫా స్టేట్‌లో బ్రెయిన్ ఆల్ఫా స్టేట్‌లో ఉంటే హార్ట్ రిథమ్ కూడా 75 సైకిల్స్ పర్ మినిట్‌లో ఉండాలి. బిలో ఉండాలనమాట. హార్ట్ రిథమ్ హార్ట్ మనకి బ్రెయిన్ కూడా ఆపోజిట్‌లో ఉండాలి. 2 కోహరెంట్ స్టేట్‌లో ఉన్నప్పుడు మాత్రమే మేనిఫెస్టింగ్ అనేది అవుతుంది. 2 ఇన్‌కోహరెంట్ స్టేట్‌లో ఉన్నప్పుడైతే అవ్వదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రిలీజ్ కావు. సో, అర్థమైంది కదా! ఎప్పటికప్పుడు మీ థాట్స్ పైన అవగాహన పెంచుకోండి. న్యూస్ చూడబాకండి. ఎక్కడో బస్ యాక్సిడెంట్ అయింది అని అట్లా న్యూస్ చూడబాకండి. మన ఎనర్జీ ఎక్కడికెళ్తుంది? వేరే వేరే చోటకెళ్తుంది. సో, డిప్రెస్‌కెళ్ళిపోతామనమాట. డిప్రెస్‌కెళ్ళినప్పుడు మన మేనిఫెస్టింగ్ అయితే అవ్వదు. ఎప్పుడైతే హై హై ఫ్రీక్వెన్సీలో ఉంటామో, 1000 ఫ్రీక్వెన్సీ దగ్గరలో ఉంటామో, అప్పుడు మాత్రమే మేనిఫెస్టింగ్ అవుతుంది. మీరేమో ఏదో ఒక ఏదో ఒక న్యూస్ చూస్తారు. అప్పుడేమవుతుంది? 100కి పడిపోతుంది. 200 పడిపోతుంది. మేనిఫెస్టింగ్ అయితే అవ్వదు. ఎప్పటికప్పుడు ఎంతున్నా మనం కరెక్ట్‌గా ఉన్నామా అని చెక్ జేసుకోవాలి. మన పర్సనాలిటీయే రీసెర్చ్ చేస్తుంది. మన పర్సనల్ రియాలిటీ. ఎప్పటికప్పుడు మన పర్సనాలిటీ మారకుండా మన పర్సనల్ రియాలిటీ మారదు. సో, ఎప్పటికప్పుడు ఈ స్టేట్ ఆఫ్ వైబ్రేషన్‌లో మనం ఫ్రీక్వెన్సీలో ఉన్నామా లేదా చెక్ జేసుకోండి. సో, ఇంకా ఎప్పటికప్పుడు మన థాట్స్ పైన అవగాహన ఉండాలి. మనకు రోజుకి 60,000 థాట్స్ వస్తాయి. 60,000 థాట్స్ కూడా మనకి కరెక్ట్‌గా ఉన్నాయా? మన గోల్స్ గురించే ఉన్నాయా? డబ్బు గురించే ఉన్నాయా? మనకేమి కావాలనుకుంటున్నామో దాని గురించే ఉన్నాయా? ఆలోచించుకోవాలి. మన థాట్స్ కూడా 21 డేస్ అయితే ఇట్లానే ఉండాలి. మనకి నచ్చినా, నచ్చకపోయినా సరే మనం మేనిఫెస్టింగ్ అవ్వాలంటే థాట్స్ మాత్రం 21 డేస్ మాత్రం అట్లాగే ఉండాలి. అప్పుడు మాత్రం మేనిఫెస్టింగ్ అవుతుంది. మీరు ఎటు వెళ్ళకూడదు. లో ఫ్రీక్వెన్సీ ఫ్రెండ్స్‌తో మీటింగ్‌లో ఉండకూడదు. లూజర్స్‌తో అటాచ్‌మెంట్‌లో ఉండకూడదు. సో, ఇలా సాలిట్యూడ్ అని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఔటర్ చేస్తూ ఉండాలి. విజువలైజ్ చేస్తూ ఉండాలి. ఇట్లా రిథమ్ అనేది కలవాలి. అప్పుడు మాత్రమే మేనిఫెస్టింగ్ అనేది వర్కౌట్ అయితే అవుతుంది. మేనిఫెస్టింగ్ అనేది అంత ఈజీ అయితే కాదు. ఒక సబ్‌కాన్షియస్ లెవెల్‌లో ప్రోగ్రామింగ్ జరగాలి. అంతకుముందు పాత బిలీఫ్స్ ఉంటాయి. అయి పోయి కొత్త బిలీఫ్స్ రావాలి. అప్పుడు మాత్రమే అవుతుందనమాట. న్యూరల్ పాత్ ఏర్పడాలి. న్యూరల్ పాత్ ఏర్పడడానికి 21 డేస్ పడుతుంది. మీరు అంత 2 డేస్ చేసి 3 డేస్ చేసి మనకి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు రిజల్ట్స్ కోసం. సో, కొంతమంది 2 రోజుల్లో కూడా అయిపోద్ది కొంతమందికి. ఎందుకంటే ఆళ్ళు హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు. వాళ్ళకి నెగెటివ్ థాట్స్ ఉండవు. కొంచెం ఆల్రెడీ ఎక్కడో చోట కోచింగ్ తీసుకొని ఉంటారు కదా! వాళ్ళకవుతాయన్నమాట. అయినా సరే కోచింగ్ తీసుకునేటప్పుడు కూడా ఒక గ్రూప్‌లో ఒక 100 మంది, 200 మంది ఉన్న చోట ఉండకూడదు. ఎప్పటికప్పుడు మీ పర్సన్ కోచ్‌కిను, మెంటర్‌కి కోచ్‌కిను, మన క్లయింట్‌కి సంబంధం అయితే ఉండాలి. ఎప్పుడైతే మీకు నెగెటివ్ థాట్స్ వస్తాయో అప్పుడు కట్ చేయి. థాట్స్ వస్తున్నాయి సార్ అని చెప్పడానికి మీకు ఉండాలి. మీకు చెప్పడానికి ఆళ్ళకైతే రిప్లై ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి. మీరేమో ఒక 2 డేస్ అటెండ్ అయిపోయి క్లాసెస్‌కి తర్వాత మనం అదే చేద్దామంటే కొన్ని రోజులు అలా ఉండగలుగుతారు. 21 డేస్ అయితే అట్లా ఉండలేరు. అదే మన మనం మైండ్‌లో పెట్టుకొని పర్సన్ టు పర్సన్ అయితే క్లాసెస్ అయితే పర్సన్ టు పర్సన్ క్లాసెస్ అయితే మనం కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో ఏమవుతుందంటే మీరు అండ్ మేము ఉంటాం అంతే. ఇంకా ఎవరు అట్రాక్ట్ అవ్వరు. మీకు ఎట్లా ఉందో ఫ్రీక్వెన్సీ 200లో మీరుంటే 1000 ఫ్రీక్వెన్సీకి ఎట్లా తీసుకెళ్లాలనే దానికి మీకు మెథడ్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి, ప్రోగ్రామింగ్స్ ఉంటాయి, లా ఆఫ్ సిమ్యులేషన్స్ ఉంటాయి, ఫ్రీక్వెన్సీ పెంచేయి ఉంటాయి. అండ్ అసల ఎట్లా ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, అసల క్వాంటమ్ ఫీల్డ్ అంటే ఏంటి, అయన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ అనేది ఉంటుందనమాట. 100% పవర్‌ఫుల్ మెథడ్స్ అయితే యూజ్ చేస్తామనమాట. సైంటిఫిక్ లెవెల్‌లో ఉంటుంది మొత్తం కూడా. క్వాంటమ్ ఫిజిక్స్ ఉంటుంది. అండ్ న్యూరో సైన్స్ ఉంటుంది. ప్రతిది కూడా ఉంటుందనమాట. 100% రిజల్ట్స్ వస్తాయి. మీకు రిజల్ట్స్ రాకపోవడం అనేది ఉండదనమాట. సో, ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కింద కనబడే నంబర్‌కైతే కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. పర్సన్ టు పర్సన్ మీకు ఎప్పుడైతే వీలవుతుందో డేలో అప్పుడే మాత్రమే మీకు జాయిన్ అవ్వచ్చు. డైలీ 1 అవర్ ఉంటుంది సెషను. 5 డేస్ కాకపోతే 5 డేస్ ఉంటుంది. 10 డేస్ కాకపోతే 10 డేస్ అయితే ఉంటుంది. మీకు రిజల్ట్స్ వచ్చేంత వరకు సపోర్ట్ అయితే ఉంటుంది. మన ఎయిమ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ఫా షెడ్యూల్ తీసుకెళ్లాలని చెప్పి మన ఎయిమ్. దాంట్లోనే హీలింగ్ అవుతుంది. దాంట్లోనే మనకి మేనిఫెస్టింగ్ అవుతుంది. వేరే స్టేట్‌లో ఉంటే అవ్వదనమాట. సో, చాలా మంది ఇట్లా క్వాంటమ్ లీప్ సిండ్రోమ్‌లో ఇరుక్కుపోతున్నారు. చాలా మంది క్లాసెస్‌కి అటెండ్ అయ్యి. సో, అట్లాంటోళ్ళు బయటికి తేవాలనేది మన ఎయిమ్ అనమాట. సో, దానివల్ల మనకి ఒక మనం ఏమి ఇస్తామో మనకి నుండి అదే వస్తుంది కాబట్టి మేము కూడా అలా చేస్తున్నాం. చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.
థ్యాంక్ యూ.